తెలంగాణలో రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణతో పట్టు సాధించాలని కసరత్తు చేస్తోంది. కేంద్రంలో గత 12 సంవత్సరాలుగా అధికారం చేపట్టి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని బీజేపీ నాయకులు రాణి రుద్రమ తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని, ఆ విశ్వాసంతోనే తెలంగాణలో కూడా బీజేపీ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని అంటున్న బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి రాణి రుద్రమతో మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో బీజేపీ పార్టీ బలమైన శక్తిగా ఎదగడానికి ముందుకు వెళ్తుంది. ఇటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులలో ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్రజల్లో తీసుకువెళ్తూ తిరిగి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అయితే ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో బీజేపీ మహిళా నాయకురాలు అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. మేడం చెప్పండి, మనం చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఆరోపణలు చేశారు కిషన్ రెడ్డి పైన. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం రావట్లేదని ఆరోపణలు చేశారు. వాటిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? రేవంత్ రెడ్డి గారు బాగా అబద్ధాలు చెప్పడంలో బ్రాండ్ అంబాసిడర్ అయినరండి. తెలంగాణ అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడం ఇక్కడిది, కిషన్ రెడ్డి గారు అడ్డుకోవడం ఇక్కడిది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు 12 లక్షల కోట్ల పైచిలుకు డబ్బులతోటి అభివృద్ధి జరిగింది. అసలు తెలంగాణలో అభివృద్ధి జరిగిందంటే అది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి. అది మా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తీసుకొచ్చినటువంటి నిధులే. ఇవాళ ఇదే వరంగల్లో మనం ఇవాళ కార్యక్రమం చేస్తున్నాం ప్రకృతి వ్యవసాయం పైన. ఇదే వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటిది. ఇక్కడ మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఉంది. మామ్నూర్ ఎయిర్పోర్ట్కు సంబంధించి 485 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. మరి అది మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తీసుకొచ్చింది కదా. వరంగల్ స్మార్ట్ సిటీ అయింది. మా కేంద్ర మంత్రులు చెప్తే కాలేదా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఒక్క వరంగల్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వడ్ల గింజ ఉన్నది అంటే కేంద్ర ప్రభుత్వమే. ప్రతి సుతిల్ తాడిచ్చినా, ఇద్దుం బస్తాలు ఇచ్చినా, రవాణా ఖర్చులు ఇచ్చినా, హమాలీ పైసలు ఇచ్చినా అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటివే. ఇవాళ ఊర్లలో చేసినటువంటి ప్రతి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటిదే. అవి మా కేంద్ర మంత్రులు అడ్డం పడితే వీటన్నిటికీ డబ్బులు వచ్చేవా? నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు వస్తే రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి పక్కన నిలబడి 9,000 కోట్ల రూపాయలకు పనులకైతే శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు చేసినారు కదా. మరి అవి కేంద్ర ప్రభుత్వ పైసలు కావా? అంటే ఇవాళ ఏది పడుతుంది మాట్లాడాలి, రాజకీయం చేయాలి, కేంద్రాన్ని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశం తప్ప నిజంగా వాళ్ళకి ఈ రాష్ట్రంలో వాళ్ళకి అభివృద్ధి చేసేటటువంటి లక్ష్యము లేదు. ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేటటువంటి లక్ష్యం దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తోంది. విశ్వ నగరమైన హైదరాబాద్కి మెట్రో విషయంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుంది. ఇటు మొదటి ఫేజ్కి సంబంధించిన మెట్రో కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది, దాంట్లో అడ్డుపడుతుంది. రెండో ఫేజ్ కూడా వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు 50% ఇచ్చింది. మన దాంట్లో 50% భాగస్వామ్యం రావడానికి కూడా ఎలాంటి హామీ ఇవ్వటం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం వారి రాజకీయ స్వార్థం కోసం తెలంగాణని బలి చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేయడం, వీటిపైన ఏ విధంగా? ఇవాళ మెట్రో విషయంలో కూడా ఫస్ట్ ఫేజ్లోనే 1,200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఇక్కడ మెట్రో కట్టిపించింది. మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా 50% కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళు భూసేకరణ చేయరు, వీళ్ళు టెక్నికల్గా ఏ కంపెనీ అది టేక్ ఓవర్ చేసి పనిచేస్తుందో దాన్ని డిసైడ్ చేయరు. వీళ్ళకు డిపిఆర్ ప్రాపర్గా ఉండదు. వీళ్ళు సబ్మిషన్ చేసి పర్మిషన్లు తీసుకునేవి ప్రాపర్గా చేయరు. దానివల్ల డిలే అయితే కేంద్రం ఇస్తలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద నెడతారు. మా కిషన్ రెడ్డి గారి పైన, బండి సంజయ్ గారి పైన, మా ఎంపీల పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు బాగా మాటలు నేర్చిండ్రు, పని తక్కువ చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటంటే వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలైతలేవు. ఇవాళ ఆయనే చెప్పిండు, నా దగ్గర పైసలు లేవు, నన్ను గోషి ముక్కలు చేస్తే కూడా పోగులేసినా కూడా మీకు రావు, నేను బిచ్చమెత్తుకొని బిచ్చగాన్ లెక్క తిరుగుతున్నా అని. ఆయన 6 గ్యారెంటీలు అమలు చేయడం చేతగాక కేంద్రం మీద పడి కేంద్రం నిధులు ఇస్తలేదు అని చెప్పి కేంద్రాన్ని బదనాం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడ చెప్పండి. ఒక్క హామీ కూడా నెరవేర్చడం అనేటువంటిది చేతగాని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ అవి తప్పించుకునేటందుకు, ప్రజల్ని డైవర్ట్ చేసేటందుకు మోడీ గారి ప్రభుత్వం మీద, మా మంత్రుల పైన, మా ఎంపీల మీద మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే, రేవంత్ రెడ్డికి చేతనైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. రాబోయే వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా మాకు మేయర్ స్థానాన్ని మేము కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో మేము 48 స్థానాలు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో తెచ్చుకున్నాము. వరంగల్లో కూడా 10 స్థానాలను మేము గెలుచుకున్నాం. సో రేపటి నాడు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ గతంలో కంటే ఇప్పటికీ కూడా చాలా మార్పు వచ్చింది ప్రజల్లో. స్మార్ట్ సిటీ నిధులు కేంద్రం నుంచి రావడం జరిగింది. అమృత్ పథకం కింద వరంగల్ పట్టణ డెవలప్మెంట్కు నిధులు రావడం
రావడం జరిగింది. వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందడం జరుగుతోంది. సో కాబట్టి ఇంకా అంటే మా గవర్నమెంట్ ఉంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డుకునేది ఉందో అది అడ్డుకోకుండా ఇంకా కొంచెం మంచిగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేయర్ భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంది. అది ప్రజలు ఆశిస్తున్నారు. మేడం మనం చూసుకుంటే ఇప్పుడు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా కళ్ళాల్లోనే వడ్లు ఉన్నాయి. తిరిగి యూరియా కోసం ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఓవరాల్గా రైతులు అయితే చాలా ఆవేదన చెందుతున్నారు. రైతుల పక్షాన బీజేపీ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది, వాళ్ళ తరపున ఏ విధంగా మాట్లాడాలి? భారతీయ జనతా పార్టీ లక్ష్యమే బీజేపీ లక్ష్యమే రైతు సంక్షేమం. రైతు సంక్షేమమే దేశ సంక్షేమం. కాబట్టి మేము యూరియాను ప్రాపర్గా సప్లై చేస్తున్నాము, వడ్లు ప్రాపర్గా కొంటున్నాము, కాటన్ ప్రాపర్గా కొంటున్నాము, అన్ని ధాన్యాలకు కూడా అన్ని పంటలకు కూడా మేము మద్దతు ధర డబల్ చేసినాము. ఇవాళ సేంద్రియ వ్యవసాయం దిశగా కూడా ప్రజలందరినీ కూడా రైతులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. కాబట్టి భారతీయ జనతా పార్టీ రైతులను సెల్ఫ్ సస్టైన్డ్ అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలా. ఇవాళ రైతులు అన్నం పెట్టే రైతు అన్నానికి అయ్యో రామచంద్ర అనొద్దు. అందుకే ఉద్యానవన పంటల వైపు ప్రత్యామ్నాయ పంటల వైపు ఒక కొత్త వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేసి రైతులను సంపన్నులను చేసేటటువంటి దిశగా సమగ్ర వ్యవసాయం దిశగా ఇవాళ ఎరువుల రహిత వ్యవసాయం జరిగేటటువంటి దిశగా సేంద్రియ వ్యవసాయం దిశగా రైతన్నలందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. తెలంగాణలో ఇటు బీజేపీ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు వాటి ఫలితాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికార లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పైన నిందలు వేసి లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ప్రజలందరూ అయితే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో చేస్తున్న అభివృద్ధి పనుల పట్ల సంతోషంగా ఉన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తున్న ధీమాన్ని వ్యక్తం చేశారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి గారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.